తెలంగాణలో వరద నష్టం 5,000 కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం. ఆగస్టు 25 నుంచి 28 మధ్య భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల ప్రభావం తెలంగాణలోని 4 జిల్లాలతో పాటుగా పరిసర రాష్ట్రాలపైన తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని అంచనా వేస్తుంది సర్కార్. తెలంగాణలో వరద నష్టం 5,000 కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం. ఆగస్టు 25 నుంచి 28 మధ్య భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. 4 రోజుల ప్రభావం తెలంగాణలోని 4 జిల్లాలతో పాటుగా పరిసర రాష్ట్రాలపైన తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని అంచనా వేస్తోంది సర్కార్. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నారు. గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటారని ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహకంలో భాగంగా షా పర్యటన రద్దు అయింది. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఎంపీలతో అమిత్ షా అభ్యాస కార్యక్రమం ఉండనుంది. దీంతో ఆయన హైదరాబాద్ పర్యటన రద్దయింది. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నారు. గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటారని ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహకంలో భాగంగా షా పర్యటన రద్దు అయింది. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఎంపీలతో అమిత్ షా అభ్యాస కార్యక్రమం ఉండనుంది. దీంతో ఆయన హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ పనులు ఒక్కరోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్బీసీలో అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపైన తక్షణమే సమాచారం ఇవ్వాలన్నారు. అటవీ శాఖ అనుమతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం రేవంత్ 2027 డిసెంబర్ 9లోగా ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని సూచించారు. డిసెంబర్ 9, 2027న తెలంగాణ ప్రజలకు ఎస్ఎల్బీసీ అంకితం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ పూర్తి కావాలి, పనులు ఆగడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని తండలకు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం 110 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కవిత, హరీష్ రావుల వెనక ఉండాల్సిన అవసరం లేదన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం. 10 ఏళ్లలో దోచుకున్న సొమ్ములో వాటల తేడాలు వచ్చి తగాదాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. ఆస్తుల వల్లే కుటుంబంలో తగాదాలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అవినీతి జరిగిందని స్వయం అంగీకరించారంటున్న గజ్జల కాంతంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్.
మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు ఉన్నారు. సార్, కవిత చేసినటువంటి ఆరోపణలు ప్రధానంగా అటు ఒకవైపు హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసిన తర్వాతనే ఇటువంటి పరిణామాలు పార్టీలో వస్తున్నాయనేటటువంటి ప్రధానంగా కామెంట్ చేస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇదంతా అలా కుటుంబ సమస్య పంపకాల కాడ వచ్చింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవినీతి పరులను ఎప్పుడు కూడా దగ్గర రానియపోడు కూడా. హరీష్ రావు కవితను కానీ ఎవరిని కూడా దగ్గర రానియడు. వీళ్ళంతా అవినీతి చేసిన వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్న కుటుంబం, ఈ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు. వాళ్ళని ఎట్లా దగ్గర రానిస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదు. అదంతా తప్పు. అదంతా కవిత మస్తిత్వం లేకుండా మాట్లాడుతుంది, తప్పు అది. ఎందుకంటే ఇప్పుడు ఒక దిక్కు హరీష్ రావు ఏం చెప్తున్నాడు, మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆరే కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం దోపిడీ చేసినంత వాళ్ళని ఆయన చెప్తున్నాడు. కవిత ఏం చెప్తుంది, లేలే హరీష్ రావే కాళేశ్వరం అవినీతి జరిగింది వాస్తవమే, కానీ ఇది మొత్తం హరీష్ రావే దోపిడీ చేసిండు, 1000 కోట్లు సంపాదించిండని కవిత చెప్తుంది. సంతోష్రావు ఇసుక మాఫియా చేసిండు, ఉసుక మాఫియా నడిపించిండు, 10 ఏళ్ళు ఉసుక మాఫియా నడిపించి 1000 కోట్లు సంపాదించిండు. హరితహారం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో సంతకాలు పెట్టించుకొని హరితహారం 10 ఏళ్ళు హరితహారం పేరు మీద 100 కోట్లు సంపాదించండి సంతోషరావు అని కవితని చెప్తుంది. అలా కుటుంబ సభ్యులుగా చెప్పేటోళ్ళు మరి వేరేటోళ్ళు ఎవరు చెప్తున్నారు? అందుకోసమే వీళ్ళు పంపకాల కడొచ్చింది. ఈ 30,000 ఎకరాల భూమి, బంగారం, వజ్రాలు, డబ్బు పంపకాల కడొచ్చింది వాళ్ళకు. ఎందుకంటే మొత్తం కేటీఆర్కి ఇస్తాడు కేసీఆర్ అన్నాడు కాబట్టి కవిత ఏంది, నాకు సమానంగా పనిచేయాలి, నేను కూడా తెలంగాణ ఉద్యమంలోనే ఉన్న పార్టీలో నేనుండి నేను కూడా కష్టపడ్డ పార్టీ కోసమని ఆమె చెప్పుకుంటుంది. హరీష్ రావు ఏం చెప్తుండు, పార్టీ పెట్టినప్పటి నుండి మీ ఏంబడే ఉన్నా అని హరీష్ రావు చెప్తున్నాడు. ఇట్లా వాళ్ళ కుటుంబ పంచాయతీ ఇది. ఈ కుటుంబ పంచాయతీ ఏం చేస్తుంది, మీరెక్కువ దోషిండంటే మీరెక్కువ దోషిండు. ఈ నెల 6వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రాబోతా ఉండు, వినాయక శోభాయాత్రలో పార్టిసిపేట్ చేయబోతా ఉండు. ఎట్లా చూస్తారు? ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా అని బీజేపీ అంటుంది. లేదు, బీజేపీ కేంద్రం నుంచి సరిపడా యూరియా అందించలేదని రాష్ట్రం అంటుంది. రైతులు ఇబ్బందులు పడతాం. అదంతా తప్పు. బీజేపీలకు వాడెవడో మైండ్ లేనోడు, మెదడు లేనోడు మాట్లాడతాడు. యూరియా అనేది ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో, కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది యూరియాను. కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఇస్తుంది. అది తెలుగులేని గాడి కొడుకు మాట్లాడితే దాన్ని మేమేం చేయలేము. ఎందుకంటే తెలుగున్న గాడి కొడుకు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. ఇలా తెలుగు లేకుండా మాట్లాడితే మేము ఏం చేస్తామయ్యా? అది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్న రైతులకు యూరియా పంపేది వాళ్ళు, యూరియా తయారు చేసేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇయ్యాలో మా కాంగ్రెస్ ఎంపీలంతా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెల ముందటనే ఖచ్చితంగా మాకు యూరియాను సరైన టైంలో పంపించేయండి అని చెప్పి ప్రధానమంత్రిని కలిశాడు, కేంద్ర మంత్రులను కలిశాడు, ఒత్తిడి తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం మీద. అదేవిధంగా మా కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంట్లో ధర్నా చేశారు. అప్పుడు ఈ తెలంగాణ ఎంపీలు ఏం బీకిర్రా? 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డిని బండి ఏం బీకిండే పార్లమెంట్లో? మరి వాస్తవమే, ఖచ్చితంగా తెలంగాణకు వచ్చే వాటా, తెలంగాణ రైతులకు వచ్చే వాటా యూరియాను పంపియండి తొందరగా. ఎందుకు చెప్పలేదా? వీళ్ళు సైలెంట్గా ఆయన దగ్గర ఎవరు ప్రధానమంత్రి దగ్గర అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని కాళ్ళు మొక్కుంటుంటారు. మరి ఈ రైతుల కోసం ఎందుకు మాట్లాడలేదా? ఈ తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే, తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే మీరు 8 మంది ఎంపీలు ఉంటారు, బీజేపీ ఎంపీలు. అది వస్తుంది ఖచ్చితంగా. మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాడు, ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి చేస్తున్నాడు. ఖచ్చితంగా యూరియా వస్తుంది అందరికీ, తెలంగాణ రైతులకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు చెప్తున్నారు అనమాట. ప్రధానంగా కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర శూన్యం. అంతేకాకుండా అటు యూరియా కొరత త్వరలోనే తీరబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన తెచ్చినటువంటి ఒత్తిడి కారణంగానే ఈ యొక్క యూరియా రాబోతా ఉంది అనేది కూడా గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర యూత్ను మత్తులోకి దించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎక్సైజ్ పాలసీ తెలుస్తామని అంటే ఏదో గొప్పగా ఉంటుంది అనుకున్నా, ఏదైనా మద్య నిషేధం ప్రకటిస్తారేమో అనుకున్నా, కానీ కొత్తగా
బ్రూవరీలను తెరుస్తామని పాలసీలో ప్రకటించారని అన్నారు. 1000 గజాల స్థలం ఉంటే చాలు మైక్రో బ్రూవరీలను పెట్టుకోవచ్చట. ఊరుకో కంపెనీ పెట్టి అందరితో బీర్లు తాగించేలా మద్యం విధానం ఉందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. యువతను మద్యం మత్తులోకి దించేలా పాలసీ ఉందని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. యువతను మద్యం మత్తులో దించి యువత హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని చంపే ప్రణాళిక వేస్తున్నారన్నారు. మైక్రో బ్రూవరీలను ఏర్పాటు ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అవకాశాలు పెంచే మార్గాలను పెంచండి, ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం తప్ప ఈ మైక్రో బ్రూవరీస్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతామంటే, ముఖ్యంగా యువత ప్రాణాలతో చెలగాటమాడతామంటే ఊరుకోం. ఎంతమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలోనే వాళ్ళ జీవితాలు కొంతమంది చనిపోయినరు, కొంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఏజ్ బార్ అయిపోయింది, చదువుకు పనికి రాకుండా అయిపోయినారు, చదువుకున్న ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి, బతుకులు చిన్న భిన్నమైనవి. మన తెలంగాణలో ఏ ఒక్కరి జీవితం ఆగం కావద్దు, అందరు మంచిగా బతకాలి. కనుక దయచేసి దీన్ని వెంటనే ప్రభుత్వం వెనుకకు తీసుకొని దీన్ని ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎంత ఆఫర్ ఏంటంటే ₹1,00,000 మాత్రమే. 25వ తేదీ నుంచి దరఖాస్తులు 100 యాడ్స్ ఉంటే కూడా సరిపోతుంది, 1000 చరపు అడుగులున్నా సరిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు. వరకు ఎగబడి దరఖాస్తులు రావాలి, అందరికీ లైసెన్స్లు ఇవ్వాలి, తాగాలి, ఊగాలి, వేరే కార్యక్రమం అడగొద్దు, ఎవరు కూడా ఆందోళన చేయొద్దు. పిల్లలందరూ అదే పనిలో ఉండాలనే కుట్ర తప్ప దీనిలో ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. ఉపాధి అవకాశాలు పెంచే మార్గాలను పెంచండి, ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం తప్ప ఈ మైక్రో బ్రూవరీస్. ఏపీ ప్రజల ఆరోగ్య భద్రత దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏటా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి. దాదాపు 5 కోట్ల మందికి పై. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్టు దూకుడు పెంచింది. తిరుపతి తుమ్మలగుంటలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. సోదాల్లో 20 మంది అధికారుల టీం పాల్గొంది. లిక్కర్ స్కామ్ కేసులో A3గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39గా మోహిత్ రెడ్డి ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపిన నిర్వాహకులకి అధికారులు షాక్ ఇచ్చారు. 1,00,000 చీరల వస్త్ర గణపతి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. రాజ్ న్యూస్ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. విశాఖలోని గాజువాక 1,00,000 చీరల వస్త్ర గణపతి మండపం నిర్వాహకుల తీరు వివాదాస్పదంగా మారింది. భక్తి ముసుగులో కమర్షియల్ టికెట్స్ చీరల కొనుగోలు చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే పోలీసుల ఆదేశాలు పెడచెవిన పెట్టి దర్శనం ఫీజు, పార్కింగ్ రుసుము, చీరల అమ్మకాలు జరిపారు. నిర్వాహకులు భక్తుల భద్రత వంటివి పట్టించుకోకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. భక్తుల భద్రతకి ప్రమాదం ఉన్న నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. విద్యుత్తు నిలిపివేసి భక్తులని బయటికి పంపించి వేశారు.
భక్తి ముసుగులో వ్యాపారానికి తరలిపిన నిర్వాహకులకి అధికారులు షాక్ ఇచ్చారు. లక్ష చీరల వస్త్ర గణపతి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. రాజ్ న్యూస్ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. విశాఖలోని గాజువాక లక్ష చీరల వస్త్ర గణపతి మండపం నిర్వాహకుల తీరు వివాదాస్పదంగా మారింది. భక్తి ముసుగులో కమర్షియల్ టికెట్స్, చీరల కొనుగోలు చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే పోలీసుల ఆదేశాలను పెడచెవిన పెట్టి దర్శనం ఫీజు, పార్కింగ్ రుసుము, చీరల అమ్మకాలు జరిపారు. నిర్వాహకులు భక్తుల భద్రత వంటివి పాటించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. భక్తుల భద్రతకి ప్రమాదం ఉన్న నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. విద్యుత్ నిలిపివేసి భక్తులని బయటికి పంపించి వేశారు. మహబూబాబాద్లో యూరియా దుకాణం ముందు రైతులు నిప్పు పెట్టారు. యూరియా కోసం రైతులు షాపే రాళ్లతో దాడి చేశారు. ఇల్లందు రోడ్డులోని గ్రోమర్ సెంటర్ పైన అటాక్ చేశారు. ప్రభుత్వం యూరియా మంజూరు చేసినా దుకాణదారులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. యూరియా కోసం ఉదయం నుంచి రైతులు వేచి ఉన్నారు. యూరియా బస్తాన్ని గోదాంలో నిల్వ ఉంచారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. గోదాం తాళం పగలగొట్టి బస్తాలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు యూరియా గోదాం దగ్గరకు చేరుకుని యూరియా ఎత్తుకెళ్లిన రైతులను అడ్డుకున్నారు. మహబూబాబాద్లో యూరియా దుకాణం ముందు రైతులు నిప్పు పెట్టారు. యూరియా కోసం రైతులు షాపే రాళ్లతో దాడి చేశారు. ఇల్లందు రోడ్డులోని గ్రోమర్ సెంటర్ పైన అటాక్ చేశారు. ప్రభుత్వం యూరియా మంజూరు చేసినా దుకాణదారులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. యూరియా కోసం ఉదయం నుంచి రైతులు వేచి ఉన్నారు. యూరియా బస్తాలను గోదాంలో నిల్వ ఉంచారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. గోదాం తాళం పగలగొట్టి బస్తాలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు రైతులు. సమాచారం అందుకున్న పోలీసులు యూరియా గోదాం దగ్గరకు చేరుకుని యూరియా ఎత్తుకెళ్లిన రైతులను అడ్డుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బడా గణేష్ని తరలించే వాహనం ఖైరతాబాద్ చేరుకోగా మరోవైపు నిమజ్జనానికి నెంబర్ 5 వద్దకు చేరుకుంది భారీ క్రేన్. 300 టన్నుల కెపాసిటీని లిఫ్ట్ చేసే భారీ క్రేన్ ద్వారా 40 టన్నుల ఖైరతాబాద్ గణేష్ను లిఫ్ట్ చేసి హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఖైరతాబాద్ గణేష్తో పాటు 6వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. గణేష్ నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 6వ తారీఖున ఖైరతాబాదు గణేశుడి యొక్క నిమజ్జనంతో పాటు నగర వ్యాప్తంగా నవరాత్రులు కంప్లీట్ చేసుకున్నటువంటి అనేక గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాదు గణేశుడి యొక్క నిమజ్జనానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఆ రోజు ఖైరతాబాదు గణేశుడి యొక్క ఊరేగింపు శోభయాత్ర జరుగుతూ హుస్సేన్ సాగర్ వద్ద గంగ ఒడిలో కలుపుతారు ఖైరతాబాదు గణేశుడి నిమజ్జనం ద్వారా. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపున ఎల్డింగ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, వెహికల్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇక మరోవైపు ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణేశుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి ఉపయోగించేటువంటి క్రేన్ పాయింట్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి క్రేన్ ఏదైతే ఉందో ఈ క్రేన్ ద్వారానే
క్రేన్ పాయింట్ నెంబర్ 5 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వైట్ కలరు భారీ క్రేన్ ద్వారా, ఈ క్రేన్ ద్వారానే ఖైరతాబాద్ గణేశుడిని మధ్యాహ్న ప్రాంతంలో నిమజ్జనం చేస్తారు. మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడే హుస్సేన్ సాగర్లోనే నిమజ్జన ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఇది టెరెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాహనం. ఇది మొత్తం అది క్రేన్ యొక్క కెపాసిటీ 300 టన్నుల వరకు కూడా ఆ బరువుని యొక్క క్రేన్ అనేది భరించగలుగుతుంది. అయితే ఇటు నిర్వాహకులు చెబుతున్న దాన్ని బట్టి ప్రస్తుతం యొక్క ఖైరతాబాద్ గణేశుడి యొక్క వెయిట్ అనేది ప్రస్తుతం ఆ విగ్రహం యొక్క వెయిట్ అనేది 40 టన్నుల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. కాబట్టి సో యొక్క ఆ క్రేన్ యొక్క కెపాసిటీ అనేది దాదాపు 300 టన్నుల వరకు ఉండటంతో అత్యంత సులువుగానే ఆ ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేయగలుగుతుంది ఈ యొక్క క్రేన్ పాయింట్ ద్వారా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆపరేటర్ ఇక్కడ కూర్చుంటారు. ఆపరేటర్ ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తూ ఇక్కడ భారీగా కనిపిస్తున్నటువంటి యొక్క పైన ఏదైతే ఎడ్జెస్ కనిపిస్తూ ఉన్న మెషిన్ అంతా కూడా ముందు ఉంటుంది. అలాగే హ్యాండిల్స్, హ్యాంగింగ్స్ లోపల ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఈ పాయింట్ నుంచి ఖైరతాబాద్ గణేశుడిని హ్యాంగ్ చేసి ఇక్కడే హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఒకసారి ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జనంతో పాటు మనకు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో చుట్టూ ఒకసారి చూడొచ్చు. ఇటు ఎన్టీఆర్ గార్డెన్ వైపు, మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ సైడు, అలాగే పీపుల్స్ ప్లాజా వైపు మొత్తం దాదాపు 20కు పైగా క్రేన్ పాయింట్లను అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్రేన్ పాయింట్ల ద్వారా నిమజ్జన ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నగరంలో ఎక్కువగా నిమజ్జనాలు జరిగేటువంటి ఆ ప్రాంతంగా, ఎందుకంటే సెంట్రల్ జోన్ పరిధిలో ఒక సెంట్రిక్గా ఇక ట్యాంక్ బండ్ అనేది ఉంటుంది. కాబట్టి సిటీ నలుమూలల నుంచి కూడా పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికే తీసుకొని వస్తూ ఉంటారు నిమజ్జనాలు చేయడానికి. సో అందులో భాగంగానే అధికారులు ఇప్పటికే ఒకవైపున జిహెచ్ఎంసీ కావచ్చు, విద్యుత్తు, అలాగే వాటర్ బోర్డు అన్ని రకాల అధికారులు సమన్వయంగా యొక్క బందోబస్తులో ఇటు ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని చేయడం జరిగింది. ఇక మరోవైపు పోలీసు బందోబస్తుకు సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు ఇటు నిమజ్జనాలకు సంబంధించి కూడా మొత్తం 30,000 మంది పోలీసులు నిమజ్జన ప్రక్రియలో పాల్గొంటున్నారు. అవసరమైతే ఇటు బయట జిల్లాల నుంచి కూడా పోలీసులను తీసుకొస్తున్నారు. స్పెషల్ టీమ్స్ అనేవి ఉంటున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన ప్రక్రియ అనేది సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. పూర్తిగా అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్న విషయం అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపున వాహనాన్ని, విగ్రహాన్ని తరలించేటువంటి వాహనం అనేది చేరుకుంది ఖైరతాబాదు. మరోవైపు ఇటు భారీ క్రేన్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు క్రేన్ను ఇటు నిమజ్జనానికి ఉపయోగించినటువంటి క్రేన్ సైతం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో మొత్తం 331 వరకు కూడా క్రేన్ పాయింట్లు అనేవి అధికారులు ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ నగరంలో అత్యంత శోభాయమానంగా నిమజ్జనాల ప్రక్రియ జరిగేందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు అన్ని సంసిద్ధం చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, హుస్సేన్ సాగర్ నుంచి.